భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదర్షయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో స్తంభభ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 4వ ప్రశ్నము. 7 మంత్రాలు అయిపోయాయి. పోయినసారి 8వ మంత్రం చూశాము కొంతవరకు. దానిని కొంచెం కొనసాగించుకొని 9వ మంత్రాన్ని ఈరోజు ముగించుకుంటాము. ఆ తరువాత ఈ ప్రశ్నలో 10, 11 2 మంత్రాలు ఉంటాయి. ఆ 2 మనము బుధవారం నాడు కంప్లీట్ చేసి కాన్ఫరెన్స్కు ముందుగానే ఈ చతుర్థ ప్రశ్నను అధ్యయనం చేసి పక్కకు పెట్టుకుంటాము. కాన్ఫరెన్స్ అయిన తరువాత పంచమ ప్రశ్నలోనికి వస్తాము. ఇది ప్లాన్. భగవంతుని సంకల్పం ఎట్లా ఉన్నదో. 8వ మంత్రం ఒక్కసారి చదువుతాను. తర్వాత భాష్యం లేకుండా డైరెక్ట్గా వివరణకి వెళ్ళిపోదాం. భాష్యం పోయినసారి చూశాం. పృథివీ చ పృథివీ మాత్రా చ ఆపశ్చ ఆపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చ ఆకాశశ్చ ఆకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రస్యశ్చ రసయితవ్యం చ త్వక్ చ స్పర్శయితవ్యం చ వాక్ చ వక్తవ్యం చ హస్తౌ చ దాతవ్యం చ ఉపస్థశ్చ ఆనందయితవ్యం చ వాయుశ్చ విసర్జయితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ అహంకారశ్చ అహంకర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ. స్థూలంగా దీని తాలూకా మీనింగ్ ఏమిటంటే పృథివీ తాలూకా తన్మాత్ర, నీరు నీటి తన్మాత్ర, తేజస్సు తన్మాత్ర, వాయువు యొక్క తన్మాత్ర, ఆకాశం యొక్క తన్మాత్ర. అంటే పంచభూతములు, స్థూలభూతములు, వాటి తాలూకా సూక్ష్మాంశములైనటువంటి తన్మాత్రలు. మళ్ళీ చెప్పక్కర్లా. పంచభూతములు అంటే స్థూలభూతములు అంటే పంచీకరణం చెందినటువంటి భూతాన్ని స్థూలభూతం అంటారు. అంటే పృథివీ అంటే 50%, పృథివీ 12.5%, మిగతా 4 ఉంటే అది పంచీకరణం చెందిన స్థూలభూతము పృథివీ. అలాగే ఆపహ అంటే నీరు జలం అంటే 50%, జలము 12.5%, పృథివీ, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటివి కలిసి ఉంటే పంచీకరణం చెందినటువంటి జలాన్ని స్థూలభూతము అంటారు. ఈ స్థూలభూతం తాలూకా తన్మాత్ర అది మాత్రమే అయినటువంటి లక్షణము. ఆ తన్మాత్ర స్థితిని మనం పట్టుకోలేము, అది సుసూక్ష్మము. అటువంటి దానిని తన్మాత్ర అంటారు. అప్పుడు పృథివీ తన్మాత్రలో ఒక్క పృథివీ యొక్క శక్తి అయినటువంటి ఇది గంధమే ఉంటుంది. అలాగే ఆప తన్మాత్రలో, అపహ తన్మాత్ర అంటే జలం యొక్క తన్మాత్రలో రసం అనేటటువంటి ప్రత్యేకమైన శక్తియే ఉంటుంది. సూక్ష్మభూతం అనగా తన్మాత్ర. ఒక్కసారి మీరు మహాభూతము అని వింటారు. మహాభూతము అన్నప్పుడు స్థూల సూక్ష్మ భూతముల కలయికనే మహాభూతాలు. జాగ్రత్తగా పట్టుకోండి. ఏమీ చెప్పకుండా భూతము పంచభూతము అంటే పంచీకరణం చెందింది లేక స్థూలభూతం అని చెప్పినా అదే. సూక్ష్మభూతము లేక తన్మాత్ర అని చెప్తే శబ్దస్పర్శ రూప రసగంధాలు. మహాభూతము అని అన్నామంటే అది కలిసినటువంటి శక్తి అని అర్థం. చక్షుష్య ద్రష్టవ్యంచ అంటే ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఇక్కడ వరకు జ్ఞానేంద్రియములు, వాటి విషయములు. ఇక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ వరకు.
వాక్కు దగ్గర నుంచి వచ్చేటటువంటివన్నీ కర్మేంద్రియములు 5, వాటి తాలూకా పనులు. ఆ తర్వాత అంతరింద్రియములు, అంతఃకరణములు, వాటి తాలూకా పనులు. ఆ తర్వాత తేజస్సు, విద్యుత్, ప్రాణములు. ఇవి అన్నీ కూడా విలీనమవుతాయి. ఏమిటేమిటి విలీనమవుతాయి? పంచస్థూలభూతములు, పంచ సూక్ష్మభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, ఆ జ్ఞానేంద్రియముల యొక్క విషయములు, పంచ కర్మేంద్రియములు, వాటి యొక్క విషయములు, 4 బుద్ధీంద్రియములు, వాటి తాలూకా విషయములు, దాంతోపాటుగా తేజస్సు, ప్రాణము అన్నీ కూడా విధారయితవ్య. అంటే ప్రాణం అంటే ఏదైతే అన్నిటినీ దగ్గర ధరించి ఉంటుందో ఇవన్నీ ఏమిటవుతాయి? ఇదో పరే ఆత్మని సంప్రతిష్టతే అని కలుపుకోవాలి. అది ఈ మంత్రంలో లేదు, దీని ముందు మంత్రంలో ఉన్న మాటను తెచ్చుకోవాలి. ఓకే, పృథివీ యొక్క తన్మాత్ర నీరు, నీటి యొక్క తన్మాత్ర అంటే రసనము, రసము అనే గుణము, అగ్ని యొక్క తన్మాత్ర అంటే రూపము, వాయువు యొక్క తన్మాత్ర అంటే స్పర్శ, ఆకాశం యొక్క తన్మాత్ర అంటే శబ్దము. ఇవన్నీ కూడా అంటే పంచ స్థూలభూతములు, పంచ సూక్ష్మభూతములు. స్థూలభూతములు అనగా పంచీకరణము చెందినవి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 5 విత్ 1 మేజర్ ఎలిమెంట్ ఇన్ దట్. పృథివీ అంటే మేజర్ 50%. అది సూక్ష్మభూతములు, ఇవి కలయిక కాదు, విడివిడిగా ఉండే భూతాలు, ఇవి తన్మాత్రలు. అది మాత్రమే ఉన్నది, అందుకే తత్ మాత్ర, తన్మాత్ర, సూక్ష్మభూతాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి శక్తులు. కన్ను కంటితో చూసే రూపము అంటే ఇంద్రియము, ఇంద్రియంతో తెలిసే విషయము, చెవితో వినే శబ్దము, ముక్కుతో పీల్చే వాసన, నోరు లేక వాగింద్రియము దానితో పొందేటటువంటి రసనేంద్రియము, దానితో పొందే రుచి, చర్మముతో కలిగేటటువంటి స్పర్శ అంటే పంచ జ్ఞానేంద్రియాలు, వాటి విషయాలు. నాలుకతో మాట్లాడబడేది వాగింద్రియంతో మాట్లాడబడేది, చేతులతో తీసుకోబడేది, జననేంద్రియం దానితో ఆనందించబడేది, విసర్జనేంద్రియం దాంతో విసర్జింపబడేది, పాదాలతో వెళ్ళగలిగేది అంటే పంచ కర్మేంద్రియములు, వాటి యొక్క కార్యములు లేక క్రియలు అని చెప్పు. మనస్సుతో ఆలోచించేది, బుద్ధితో తెలుసుకోబడేది, నేను అనే స్ఫురణ అంటే అహంకారము, చిత్తము అంటే చేతనము, ప్రతిబింబ చైతన్యంగా ఉండేటటువంటి చేతనము. ఈ 4 అంతఃకరణం. ఇక్కడ చిత్తం అంటే జ్ఞాపక శక్తి ఉండే భాగం అని చెప్పము, చేతనం అని చెప్తాం. చేతనానికి చైతన్యానికి చిన్న వ్యత్యాసం ఉంది. చైతన్యము నిర్గుణము, చైతన్యము తనకు తానుగా తెలియరాదు. ఆ చైతన్యము ఉపాధిలో ప్రతిఫలిస్తే చేతనం అవుతుంది. చేతనం అంటే చిదాభాస, చైతన్యం అంటే ఏ ఆభాస లేనటువంటి శుద్ధ చైతన్యము. కాంతిచే ప్రకాశించబడేది, ప్రాణంతో ముడివడి ఉన్న అన్ని కూడా పంచ ప్రాణాలు అన్ని బ్రహ్మలో పరబ్రహ్మలో లయమవుతాయి. సర్వం పరే ఆత్మని సంప్రతిష్టంతే అంటూ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మిగతా కూడా చూద్దాం. మనము వస్తువులను చూడము, సంగీతము వినము, మిఠాయి తినము. అదేమిటండి, నేను రోజు తింటున్నానుగా మిఠాయి. మిఠాయి అనేటటువంటిది అది వస్తువు, విషయం. అది ఇంద్రియ సంయోగం వలన అక్కడ తన్మాత్ర అంటే రస అనేటటువంటి తన్మాత్ర రసన అనే ఇంద్రియంతో కూడితే ఆ విషయ ఇంద్రియ సంయోగము వలన అక్కడ తన్మాత్ర పనిచేస్తే మిఠాయి అనేటటువంటి రుచి తెలుస్తుంది. ఎలా తెలిసింది నాకు? ఇదే మిఠాయిని, ఇదే మైసూర్ పాకని బండరాయి మీద పెడితే అక్కడ ఏం తెలియలేదు, ఎందుకంటే అక్కడ ఇంద్రియము లేదు, అక్కడ తన్మాత్ర కూడా లేదు. కాబట్టి మాత్రలే అంటే శబ్దస్పర్శాదులు అని అర్థం. ఈ మాత్రలన్నీ ఈ స్థూలభూతముల వెనుకనున్నటువంటి సూక్ష్మభూతములు లేక మాత్రలు అన్నీ సర్వం పరే ఆత్మని అక్షరే సంప్రతిష్టంతే, అక్షర పరబ్రహ్మనందు నిలిచి ఉంటాయి, విలీనమవుతాయి, అక్కడే కలిసిపోతాయి. ఎలా కలిసిపోతాయండి ఇవన్నీ? ఆత్మస్వరూపం అనేటటువంటి వృక్షం నుంచి బయలుదేరి, అంటే వృక్షం నుంచి బయలుదేరినటువంటి పక్షుల వలె పగలంతా వాటి జాగ్రత్త అవస్థలో విషయాలను ప్రవర్తించి విషయ జ్ఞానాన్ని పొంది, రాత్రి అయ్యేసరికి ఈ వాసనలకు అడ్డుకట్ట పడగా అవన్నీ తిరిగి మళ్ళీ ఈ వృక్షాన్ని చేరినట్టుగా మళ్ళీ ఆత్మయందే విలీనమవుతాయి, వైకుంఠంలో కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి.
వినాయకం ప్రకుర్వాణం రచయామాస వనరం అన్నారు. అంటే వినాయకుడిని తయారు చేద్దామని ఒక ఆయన కూర్చుంటే ఆ బొమ్మ తయారేసరికి ఒక కోతి బొమ్మ తయారైంది. అలాగే మనం సుఖం కావాలని ప్రతి జీవి కోరుకుంటూ బయటకు వెళ్ళి రకరకాల దుఃఖాలను మూట కట్టుకొని వస్తున్నారు. మీరు ఆలోచించండి, ఏ సుఖమైనా దుఃఖంతో మిశ్రితంగానే ఉంది. కానీ దుఃఖ మిశ్రిత్వము దాని యొక్క ప్రత్యేకమైనటువంటి లోపము, దోషము విషయములలో ఉన్నది. అవి ప్యూర్గా సుఖంగా ఉండవు. ఇంతత్సర్వం అన్నీ సర్వే ఆత్మని పరే ఆత్మని ప్రకుర్వంతే అన్న పరే ఆత్మని అక్షరే ప్రతిష్టంతే సంప్రతిష్టంతే అన్నారు కదా. ఆ సర్వం అంటే ఏమిటి? పరమాత్మ యందు స్థూలభూతాలు, స్థూలభూతముల యొక్క తన్మాత్రలు, ఈ భూతముల యొక్క తన్మాత్రల వలన గ్రహించే ఇంద్రియాలు, ఆ ఇంద్రియముల యొక్క విషయాలు అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. వస్తువు ఉన్నది. వస్తువు ఏమిటి? పంచభూతాలు. ఈ పంచభూతములు ఏమిటి? ఇక్కడి నుంచి పరబ్రహ్మము నుంచి వచ్చాయి. పరబ్రహ్మము నుంచి పంచభూతములు, ఆ పంచభూతములు రకరకములుగా కాంబైన ఈ వస్తువులు. ఈ వస్తువులు మళ్ళీ గ్రహించాలంటే ఈ పంచభూతాల శక్తి అయినటువంటి తన్మాత్రలు, ఈ తన్మాత్ర వలన ఇంద్రియము, ఇంద్రియం ప్రేరేపితమవుతే ఇంద్రియం వలన మనస్సు, మనస్సు వలన బుద్ధి, బుద్ధిలో ఇది అని తెలుస్తుంది. ఇలా గులాబీ పువ్వు, ఇది రోజా పువ్వు, ఇది వాడిపోయింది, ఇది బాగుంది, ఇది పెద్దది, ఇది చిన్నది అని విషయ గ్రహణం జరుగుతుంది. దీనంతటికీ వెనుకాల మళ్ళీ చైతన్యము. చైతన్యం అంటే పరమాత్మ. అంటే పరమాత్మ నుండి స్టార్ట్ అయినటువంటి జగత్తు ఇదంతా ఈ లైన్ ప్రకారంగా వెళ్ళి మళ్ళీ ఆ పరమాత్మ శక్తి వలననే గ్రహింపబడుతుంది అంటూ తెలుసుకోవాలి. స్థూలం అంటే ఏమిటి? మ్యాటర్ లేక రయి, స్థూలభూతములు పంచీకరణము చెందినటువంటివి. దీనినే రయి అంటారు. సూక్ష్మభూతము, అపంచీకృతము, ఇదే తన్మాత్ర. అంతేకాకుండా ఇదే శక్తి రూపము. శక్తిని మనం చూడగలమా? గ్రావిటేషన్ ఎనర్జీ ఉంది. కెన్ వి సీ ద గ్రావిటేషన్ ఎనర్జీ? దెర్ ఈస్ ద లైట్ ఎనర్జీ. కెన్ వి సీ ద లైట్ ఎనర్జీ ఫిజికలీ? యూ హ్యావ్ ఎ గ్యాడ్జెట్, ఆఫ్ కోర్స్ యూ కెన్ సీ. గ్రావిటేషన్ ఎనర్జీ అనేటటువంటిది సూక్ష్మ ఆకాశము తాలూకా సూక్ష్మాంశము, ఆకాశం యొక్క సూక్ష్మాంశము. కైనటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి అనేటటువంటిది వాయువు యొక్క సూక్ష్మాంశము. రేడియేషన్ అనేటటువంటిది అగ్ని వేడిమి అనేది రేడియేషన్ వలనే వ్యాపిస్తుంది. అగ్ని యొక్క సూక్ష్మ శక్తి రేడియేషను. జలంలో ఉండేటటువంటిది విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటున్నాం కదా. మేఘాలలో ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, మెరుపు అంటున్నాం కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది పృథివీ. అంటే సూక్ష్మభూతములు అంటే నాకేం తెలిసాయి? ఈ శక్తి స్వరూపాలు, ఆ తన్మాత్రలు కూడా సూక్ష్మభూతములే. ఇవన్నీ కూడా పరబ్రహ్మము నుండే వచ్చాయి, పరబ్రహ్మము నుండే విలీనమవుతాయి. గ్రావిటేషనల్ ఎనర్జీ ఫ్రమ్ ఆకాశ, కైనటిక్ ఎనర్జీ ఫ్రమ్ వాయు, రేడియేషన్ ఎనర్జీ ఫ్రమ్ అగ్ని, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ జల, అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫ్రమ్ ద పృథివీ. ఇంకేవేవైనా ఉండొచ్చు. లైట్ ఎనర్జీ, ఫోటాన్స్, ఈ శబ్దం తాలూకా ఎనర్జీ, వేరు అవన్నీ కూడా ఏదో ఒక భూతము లేక కాంబినేషన్ భూతముల యొక్క సూక్ష్మ అంశములే. గంధ తన్మాత్ర అన్నారు అనుకోండి. పృథివీ యొక్క సూక్ష్మాంశం ఏమిటి? గంధ తన్మాత్ర లేకపోతే మ్యాగ్నెటిజం. ఈ గంధ తన్మాత్ర ఏవా అంటే గంధము మాత్రమే. మాత్రా ఏవా అన్నారు భగవత్పాదులు. అంటే అది మాత్రమే. అలాగే రస, రూప, స్పర్శ, శబ్ద తన్మాత్రలను కూడా అలాగే గ్రహించారు. పృథివీచ అంటే స్థూల అన్నారు. పంచగుణ. ఈ గది ఉందండి. ఈ గదిలో పంచభూతాలు ఉన్నాయా? జాగ్రత్తగా విశ్లేషించుకుంటే వస్తువులు, పదార్థాలు, పృథ్వీ తత్వం ఉన్నది. అక్కడే చక్కటి మాయిశ్చర్ ఉన్నది, జలతత్వం ఉన్నది, రూమ్లో వేడిమి ఉన్నది, రూమ్లో వాయువు ఉన్నది, రూమ్లో స్పేస్ ఉన్నది. అంటే పంచభూతాత్మకమే ఈ రూము. పంచభూతములు లేనిదే ఈ రూమ్ లేదు కదా. తత్కారణ గంధ తన్మాత్ర అంటే ఆ భూతము, దాని కారణమైనటువంటి తన్మాత్ర రెండూ విలీనమవుతాయి అంటూ చెప్తున్నారు. ఇంకా చూద్దాం. అప్ మాత్ర, ఆపహ మాత్ర, అబ్ మాత్ర అని ఉండాలి సంధి చేస్తే. కానీ ఇక్కడ ఏం చేసింది ఉపనిషత్తు? ఆపో మాత్ర అని ఉంది. అలాంటి ప్రయోగము వైదిక ప్రయోగము అని గ్రహించాలి. పంచభూత అభిమానము తన్మాత్ర,
తన్మాత్ర పంచభూతం ఉంది, పంచభూతముల తాలూకా స్పెషల్ క్వాలిటీ ఏదైతే ఉందో దానినే తన్మాత్ర అంటారు. జాగ్రత్త అవస్థ ఒక నాటక రంగము, వేసుకున్న ముసుగు. ఇక్కడ పంచభూతాలు లీనమైపోతున్నాయి ఆత్మలో అంటే ఎలా లీనమవుతున్నాయి? నేనెవరు? ఈ దేహేంద్రియాదులు అనుకుంటే, ఈ దేహేంద్రియాదులు స్థూల సూక్ష్మ శరీరాలు అనుకుంటే, ఈ దేహేంద్రియ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ కూడా పంచభూతములే. అంటే పంచభూతములు లయమవడం అంటే పంచభూతముల అభిమానము లయమవడం అంటే పంచభూతములు నేనే అనే భావం లయమవడం అంటే దేహేంద్రియ సంఘాతము నేను అనే భావము సుషుప్తిలో లయమవుతుంది. కాబట్టి ఈ దేహము నాదని కానీ, ఈ మనసు నాదని కానీ, ఈ ఆలోచన, ఈ బుద్ధి నాదని కానీ తెలియదు. చేత పంచభూతములు లయమవడం అంటే ఎక్కడో ఉన్న కొండొచ్చి ఆత్మలో కలిసిపోతుందని అర్థం కాదు. నా శరీరమే పంచభూతాత్మకం. ఈ శరీరాదులలో ఉన్న పంచభూతముల యందు నాకుండేటటువంటి అభిమానము, దేహాభిమానము, దేహేంద్రియ సంఘాత అభిమానము, లేక పంచభౌతికమైన శరీరమునందలి అభిమానము లయమవుతుంది. అదే పంచభూతములో ఆత్మలో లయమవడము అంటూ తెలియాలి. జాగ్రత్త అవస్థలో ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎలాంటిదో ఈ జాగ్రత్త అవస్థలో ఈ శరీరాదులు అటువంటివి. ఇవన్నీ రిలేటివ్. అంటే నేను తండ్రిని, రిలేటివ్ టు వాట్? రిలేటివ్ టు హూమ్? రిలేటివ్ టు మై చిల్డ్రన్. నేను భర్తను, రిలేటివ్ టు మై వైఫ్. ఐఎమ్ ఏ సన్, రిలేటివ్ టు మై ఫాదర్. ఐఎమ్ ఏ డాక్టర్, రిలేటివ్ టు మై పేషెంట్స్. లైక్ దాట్, all the dress that you wear is relative to something else. It is not absolute. అందుకే ఇది రూపమే కానీ స్వరూపము కాదు. ముసుగు, ఈ ముసుగులో దీనినే ముసుగానండి, నీడానండి, ఛాయానండి, ఛాయా ఇవ అని చెప్తున్నారు కదా. నిద్రావస్థలో ఈ ముసుగు లేదు, ఈ నీడ లేదు, ఈ ఛాయ లేదు, ఈ డ్రెస్సు లేదు, ఈ రిలేటివిటీ లేదు. ఇవన్నీ స్వరూపంలో విలీనమవుతుంది. స్వరూపం అంటే ఏమిటి? అదిగో చైతన్య ఆత్మయే స్వరూపం. అంటే నిద్రలో నేను అనే భావం లేదు, దేహం అనే భావం లేదు, ఇంద్రియ జ్ఞానం లేదు, విషయాల ఇన్పుట్ లేదు, మనసు ఆలోచనలు లేవు. నేను వేసుకున్న డ్రెస్ గురించి అంటే ఈ ముసుగు గురించి, ఈ దేహేంద్రియాదుల గురించి కొంచెం కూడా స్ఫురణ లేదు. అదే నిద్రావస్థలో విలీనం అవడం అంటే అంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహాదుల యందుండే అభిమానము పోవడమే, అది నేననే భావన లేకపోవడమే విలీనం అవడము. కానీ కొండను జలపాతం వచ్చి గుండెల్లో దూరిపోయి ఆత్మలో కలిసిపోతుంది అనేటటువంటి అన్టెనబుల్ కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. పంచభూతములైన ఈ పై ముసుగు స్థూల సూక్ష్మ భూతాత్మకమైనవి కదా. ఇవన్నీ కూడా ఈ ముసుగు లయమవడమే పంచభూతాలు లయమవడము అంటూ చెప్తుంది. అలాగే కన్ను, ఇంద్రియము, కన్నును ఉన్నట్టే తెలియదు కళ్ళు నిద్రపోయినప్పుడు. కంటికి ఎదురకుండా ఉన్నటువంటి రూపము, వస్తువులు, గులాబీ, టేబుల్, మనుషులు ఎవరూ కనపడరు. ఈ కన్ను రూపము ఎప్పుడూ కలిసే ఉంటాయి. కన్నుండందే రూపం కనపడదు, రూపం అనే తన్మాత్ర లేనిదే విషయం తెలియదు. విషయం ఉండాలి అంటే ఎదురుగుండా చూడడానికి. తరువాత భూతం ఉండాలి. భూతం ఏమిటి? వెలుగు. ఆ వెలుగు యొక్క తన్మాత్ర ఏమిటి? రూపజ్ఞానం. ఈ రూపజ్ఞానం అనే తన్మాత్ర కన్ను ఉంటేనే చూడడం అవుతుంది. అంటే చక్షుతో చూచేది అంటే కన్ను, దాని తాలూకా విషయము రెండు కూడా విలీనమవుతాయి. ఇక్కడ బుద్ధీంద్రియములు అన్నారు భగవత్పాదులు. బుద్ధీంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు అని అర్థం. ఏమిటున్నాయి ఇక్కడ? ప్రమాత తెలుసుకునేవాడు, దాని గురించి చెప్పలే. ప్రమాణము కన్ను, చెవి, నాలుక, ఇవన్నీ ప్రమాణములు. ప్రమేయము తెలుసుకోబడేటటువంటి వస్తువు. వస్తువు ఏమిటి? అదిగో టేబుల్ రూపము, అదిగో సుశీలమ పాట శబ్దము, అదిగో మైసూర్ పాకు రసన, అదిగో ఈ వెలుతురు. ఇలా ఈ ప్రమేయములు ఏమిటున్నాయో ప్రమాణము, ప్రమేయము. ప్రమాణం అంటే ఇంద్రియము, ప్రమేయం అంటే విషయం. అంటే ఇంద్రియము, విషయము రెండు కూడా విలీనమవుతాయి. ప్రమాత ఎవరు? అది చెప్పలేదు. ఇప్పుడు ఆలోచించుకోండి. ఈ ప్రమాత ఎవరు? జడములైనటువంటి దేహేంద్రియాదుల, నిర్గుణ నిరాకార తత్వమైనటువంటి చైతన్య ఆత్మయ. ఏది ప్రమాత? ఈ రెండూ కాదు.
ఆ చైతన్యం వలన ఈ జడమైనటువంటి ఈ శరీరంలో ఏర్పడిన చిదాభాసుడు లేక జీవుడు లేక జీవాత్మ లేక విజ్ఞానమయుడు లేక విజ్ఞానాత్మ వాడే ప్రమాత. పరమాత్మ కెన్ నెవర్ బి ద ప్రమాత. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, కర్త. కర్త ఎప్పుడూ కాదు. జడమైన ఇంద్రియాలు కర్త, అవి కాదు. అయితే ప్రమాత ఎవరు? జీవాత్మ, విజ్ఞానాత్మ, విజ్ఞానమయ పురుషుడు, లేకపోతే చిదాభాసుడు. వచ్చే మంత్రంలో ప్రమాత గురించి వస్తుంది. ఈ మంత్రంలో ప్రమాణము ప్రమేయాలే చెప్తుంది. కర్మ, ఉపాసన, ఈ రెండు కూడా ఈ జ్ఞానము చేత సంస్కరించబడాలి, పునీతం కావాలి. అప్పుడే జ్ఞానోపేతమైనటువంటి కర్మ ఉంటుంది. అంటే జ్ఞానము కర్మ ఒకసారి చేయండి అని కాదు. ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు జ్ఞానంతో చేస్తే, తెలుసుకొని చేస్తే అది చాలా పునీతంగా ఉంటుంది. ఉపాసన చేసేటప్పుడు తెలుసుకొని చేస్తే అది చాలా పవిత్రమవుతుంది, ఉత్కృష్టమవుతుంది. జ్ఞానరహిత కర్మను భగవత్పాదులు అనేక సార్లు అంటారు, కేవల కర్మ, కేవల కర్మ, కేవల కర్మ అంటారు. అంటే ఏ ఆలోచన లేకుండా, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా సత్యనారాయణ పూజ అంటూ మొదలుపెట్టి ఈ ఆకు ఇక్కడ పెట్టండి, ఒక్క అక్కడ పెట్టండి, తాంబూలం అక్కడ పెట్టండి, దీని ముందు నీళ్లు చల్లండి అని కేవలంగా కర్మ చేయాలి. దానిలోనే అర్థం ఏదో గ్రహించి చేస్తే సంస్కారం కలుగుతుంది, పునీతమవుతుంది కర్మ అంటూ చెప్తుంది. వాక్ అన్నారు. వాక్ అంటే వాక్ అనే ఇంద్రియం. వాక్ అంటే ఏదో మాట అని కానీ లేకపోతే నోరని కానీ కాదు. వక్తవ్యం. వక్తవ్యం అంటే మాటలు, శబ్దములని కాదు, అన్ని నామములు కూడా, అన్ని రూపాలు. కన్ను దాని తాలూకా విషయం అంటే రూపాలు లైవ్ అయిపోయి, వాక్కు దాని తాలూకా విషయాలంటే నామములని లైవ్ అయిపోయి. అంటే నామరూపములు అన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి డీప్ స్టీప్లో. మనకు తెలుసు నామరూపాలు డిజాల్వ్ అయిపోయాయని. అధ్యయన భారతి అనే నామము లేదు, ఎదురుగుండా ప్రజెంటేషన్ అనేటటువంటి రూపము లేదు, ఇల్లు అనేటటువంటి రూపము లేదు, భార్య అనేటటువంటి నామము లేదు, అప్పు నాది లేకపోతే ఆస్తున్నది అనేటటువంటి నామము లేదు, బ్యాంకు బ్యాలెన్స్, బ్యాంకు వెళ్ళాలి అనేటువంటి రూపము లేదు. అన్ని నామరూపాలన్నీ లయమైపోతున్నాయి. హస్తౌ పాదవ్ అన్నారు. రెండు ఉన్నాయి కదా. హస్తౌ అంటే చేతులు, పాదవ్ అంటే కాళ్ళు. రెండైనా అది ఒకే ఇంద్రియంగా పరిగణించాలి. ఆదాతవ్యం అంటే తీసుకునేది, దాతవ్యం అంటే ఇచ్చేది, అలాగే గంతవ్యం అంటే పాదాలతో వెళ్ళేది. ఇంద్రియాలన్నీ స్వరూపం నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? స్వరూపము చైతన్యము, దాని తాలూకా ప్రతిఫలనము ఉపాధిలో కలిగింది, అప్పుడు నీడలా ఏర్పడ్డాయి. సూర్యుడు బింబము, ఆ బింబము యొక్క ప్రతిబింబము నీటి యందు ఏర్పడింది. సూర్యుడు కాకపోతే చంద్రుడు, ఆ చంద్రుడు బింబము, దాని ప్రతిబింబము నీటి యందు ఏర్పడింది. అది ఏ విధంగా ప్రతిబింబము నీటి యందు ఏర్పడిందో, ఆ నీటి యందు ఏర్పడిన ప్రతిబింబం ఏ విధముగా వర్చువలో, అది రియల్ కాదో, ఈ నీటిలో ఉండే చలనాలు, మలినాలు ఆ చంద్రునికి, సూర్యునికి ఎలా అంటవో, స్వరూపం నుంచి ఇంద్రియాలన్నీ బయటకు వచ్చినా ఈ ఇంద్రియాల లక్షణాలు కానీ, దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాల లక్షణాలు ఏవి కూడా బింబమైనటువంటి సూర్యునికి అంటనట్టే పరమాత్మకు అంటవు. ఇదే భగవత్పాదులు చెప్పబోతున్నారు వచ్చే భాష్యంలో. ఒక కొలను ఉందనుకోండి, చిన్న పాత్ర పెట్టుకొని పోను, పళ్ళెం నిండా నీళ్లు పోశారు. ఆ నీళ్లలో చందమామ చక్కగా కనిపిస్తుంది. ఆ నీళ్లు ఎగిరిపోయాయి, ఎండిపోయాయి. అప్పుడు చందమామ ఏమైంది? చందమామ పళ్ళెంలోకి వెళ్ళిపోయిందని చెప్తాం. చందమామ అనేటటువంటిది వర్చువల్ కదా, అసలు నిజానికి చందమామ లేదు. నీళ్ళలో ప్రతిఫలనం వలన చంద్రమామ కనపడింది, కానీ ఆ ప్రతిఫలనానికి అవకాశం ఇచ్చేటటువంటి నీరే లేకపోతే ఆ ప్రతిఫలించే చంద్రబింబము నీటి యందు లేదు. ఇలా చెప్పాలి రెండులాగా. ఒకటి, నువ్వు ప్రతిఫలనం అనుకుంటున్నటువంటిది మిథ్య అని చెప్పవచ్చు. చాలా కష్టంగా ఉంది. ప్రతిఫలనం కనపడుతుంది కదా చంద్రుడి బింబం, నేను మిథ్య అంటే నమ్మలేను. ఓకే, అది మిథ్యని నీకు తెలియకపోయినా అది మిథ్యయే. కానీ ఆ నీరు ఎగిరిపోయినప్పుడు చంద్రుడు ఏ విధంగా ప్రతిబింబం అనేది లేకుండా ఒరిజినల్ చంద్రుడు మాత్రమే ఉన్నాడు, ఇవన్నీ కూడా నీడలా వచ్చినవి. మళ్ళీ ఎక్కడ సోర్సో ఆ సోర్సులో, ఆ వెలుగులోనే కలిసిపోతాయి, కరిగిపోతాయి చెప్తున్నారు. మనస్సు అంటే ఏమిటండి? సంకల్పాలు, కోపాలు, ఆనందాలు. బుద్ధి అంటే నిశ్చయాత్మక.
అభిమాన రూపమైన నేను నాది అనే అంతఃకరణము అహంకారమును. నేను కరణమును, నేను ఇన్స్ట్రుమెంట్ను. ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ నాట్ ద డూయర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నీవు కరణము మాత్రమే, ఉపకరణము మాత్రమే, ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఒరిజినల్ యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు స్లేయిన్ ఆర్ నాట్ టు స్లేయిన్. The enemy is opposite. You are not the doer. You are forgetting the very fact. నిమిత్త మాత్రం భవ. నేను కరణమును, నేను ఇన్స్ట్రుమెంట్ను. ఇదిగో అధ్యయన భారతి కార్యక్రమములు జరుగుతున్నాయి. దీనికి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు పనులను చేస్తున్నారే అనుకోండి. వీళ్ళందరూ వాళ్ళు వ్యక్తులు చేయడం లేదు. అక్కడ కర్తలు ఎవరూ లేరు, కరణము మాత్రమే ఉన్నది. We all act as an instrument to get the accomplished thing done. అంటే అధ్యయనము చేయించాను తప్పు, అధ్యయనము జరిగినది కరెక్ట్. గులాబీ చూశాను తప్పు, గులాబీ చూడబడినది నా కరణము చేత. కరణం ఏమిటి? ఇంద్రియము, మనస్సు, చైతన్యము. వాటి నేను కరణమును, కర్తను కాను. అది చెప్పడానికే ఈ మంత్రం. శ్రీకృష్ణుడు గారి దగ్గర మురళి ఉంది. చక్కగా మురళీ వాదనంలో అందరూ లోకానున్మదయన్ శృతిన్ముఖరయన్ శ్రోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ అంటూ అలా మురళి వాయించేస్తున్నాడు ఆయన. మురళి గారు అనుకుంది, అబ్బా నేను ఎంత చక్కగా మురళి వేణునాదాన్ని వాయిస్తున్నానని మురళి అనుకుంటే ఏదైనా న్యాయం ఉన్నదా? మురళి కరణమే గాని కర్త కాదు. ఆ వెనుక వాయిస్తున్నటువంటి వారు శ్రీకృష్ణుల వారు. నేను చూచేటటువంటి కరణమునే కానీ వినేటటువంటి పనిముట్టునే కానీ ఆ వినికిడి శక్తి నాది కాదు, అది చైతన్యం నుంచి వచ్చింది. ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నాం అనుకోండి, లేకపోతే గురువు గారు ప్రవచనం చెప్తున్నారు. ఆ ప్రవచనమునకు ఆయన కరణము మాత్రమే, కర్త కాదు. ఈ విషయం క్లియర్గా తెలియాలి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేవి అంతఃకరణాలు. అవి కరణములు మాత్రమే. మనస్సు కరణము మాత్రమే. మనస్సు నేను కాదు, మనస్సు కర్త కాదు, మనస్సు నాది కాదు, మనస్సు భోక్త కాదు. నేను అంటే కర్త, నాది అంటే భోక్త. నేను అంటే చేసేటటువంటి లక్షణం ఉన్నదని చెప్పుకోవడం, నాది అంటే దాన్ని అనుభవించే లక్షణం చెప్పుకోవడం. ఈ రెండు అంతఃకరణాలకు ఎలా వస్తాయండి? అవి ఎలాగూ జడములు కదా, కాదు. అయితే శుద్ధ చైతన్యం అనుకుంటుందా? అది కాదు. ఎందుకంటే దానికి చేసే అవసరము లేదు, కర్త భోక్తత్వాలు ఆత్మకు లేవు. అయితే ఎవరండి ఈ కర్త భోక్త? ఆ జీవాత్మ, లేక విజ్ఞానాత్మ, లేక చిదాభాస. అదే నెక్స్ట్ మంత్రంలో చెప్తారు. అహంకర్తవ్యం చ తద్విషయ. అహంకారము, దానికి విషయమైతే దేహభావన ఏదున్నదో అది కూడా విలీనమవుతుంది. చేతనావత్ అంతఃకరణం చిత్తం అంటే ప్రతిబింబ చైతన్యము. చేతన, చేతన అంటే ప్రతిబింబ చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆర్సి, నాట్ ఒరిజినల్ కాన్షియస్నెస్, నాట్ శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం ఈజ్ ది ప్రత్యేగాత్మ. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఈజ్ ద ప్రతిబింబము. చేతనావత్ అంతఃకరణము. చేతన, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. కవి చేతన పొందినటువంటి స్పందననిచ్చేటటువంటి హృదయంలో ఉండే ధ్వానము మృదంగ ధ్వానము. ఈ హృదయానికి చేతనత్వము ఎవరిచ్చారు? చైతన్యం ఇచ్చింది. ఆ చేతనత్వము పొందింది, అప్పు తెచ్చుకుంది, అరువు తెచ్చుకుంది. ఎరువు సొమ్ము వచ్చిపోయేది, పర్మనెంట్గా ఉండదు. చిదాభాస, దాని యందు ప్రతిఫలించే అన్నీ కూడా విలీనమైపోతాయి. చిదాభాస విలీనమైపోతూ ఉంటే ఇక దాంట్లో ఉన్నటువంటి ప్రతిఫలనం ఎక్కడుంది? నీళ్లే లేవు మొర్రో అంటే దానిలో చంద్రుడు, సూర్యుడు ఇంకెక్కడ ఉన్నాయి? అన్నీ విలీనమై బహుశాఖాహి అనంతశ్చ బుద్ధియో అవ్యవసాయినాం అన్నది భగవద్గీత. అవి రకరకములు. స్వగింద్రియ వ్యతిరేకేణ అంటే ఈ శరీరంలో ఉండేటటువంటి చర్మానికి స్పర్శ అనేటటువంటి త్వగింద్రియం అంటే ఆ స్పెషల్ సెన్స్ ఉంది. దానికి భిన్నంగా ప్రకాశ విశిష్టాయాత్వక్, ఈ శరీరంకు ఉండేటటువంటి ప్రకాశత్వం, తెలుపని, గ్లిటర్ అని,
లేకపోతే ఒక చమక్కని ఏదంటారో అది కూడా విలీనమైపోతుంది. అది ఎక్కడున్నది? నిద్రలో. శరీర స్పృహే లేదంటే తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, బాగా అందంగా ఉన్నారు, మెరుస్తూ ఉన్నారు, మెరవలేదు, మేకప్ వేసుకున్నారు, వేసుకోలేదు అనే భావన లేదు కదా. అవి కూడా కలిసిపోతాయి. తయా నిర్భాస్యో విషయో యొక్క విషయము, దాని తరగా భాసత్వము అంటే భాసత్వం రెండూ కూడా విలీనమైపోతాయి. ప్రాణ అనే దానిని సూత్రము అంటారు. మణులు ఉన్నాయనుకోండి, ఇలా పూసలు, ఆ పూసలన్నీ కూడా విడివిడిగా ఉంటే వాటిని ఒక దండగా కూర్చేటటువంటి దాన్ని సూత్రము లేక దారము అంటారు. అందుకే ప్రాణాన్ని సూత్రం అన్నారు. ప్రాణం ఏం చేస్తుంది? 5 కర్మేంద్రియాలను, వాటి విషయాలను, వాటి విషయ అనుభవాలను, 5 జ్ఞానేంద్రియాలను, వాటి తాలూకా పనులను, అలాగే 4 అంతఃకరణాలను అన్నిటినీ ప్రాణంతోనే ఉన్నాయి. అవి ముడిపడి ఉన్నాయి, ప్రాణంలోనే కలిపి ఉంచబడ్డాయి, ప్రాణంలోనే కూర్చబడి ఉన్నాయి. అందుకే దాన్ని సూత్రము అంటారు. దానినే విధారయితవ్యం, కలిపి ఉంచబడే, సంగ్రథనీయం, అదే అర్థం. సంగ్రథనీయము, విధారితవ్యం అంటే పిల్లంటే మార్జాలంలా ఉంది. ఆ రెండూ ఒక్కటే, కలిపి ఉంచడం సూత్రం అని గురుగారు చెప్పేశారు. అంటే ఒక దారం ఏ విధముగా శరీరంలో ఒక మణులను లేకపోతే పువ్వులను, ఆకులను మాలగా చేస్తుందో, శరీరంలో ఉండేటటువంటి దేహేంద్రియ సంఘాతంలో ఉన్న వేర్వేరు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బుద్ధీంద్రియాలు, తర్వాత లోపల ఉన్నటువంటి అంతఃకరణాలు, వీటన్నిటినీ ఒకటిగా కలిపి ఉంచే శక్తి ఏదైతే ఉందో అదే సూత్రము లేక ప్రాణం. అదే సమష్టిలో అయితే దానిని సూత్రాత్మ అంటాం. అంటే ప్రాణశక్తి అని తెలుస్తుంది. పరార్థేన, ఈ సంఘాతం ఎందుకు ఉందండి? ఇంకొకరి కొరకు. పర అర్థేన, ఇంకొకరి ప్రయోజనము కొరకు. అంటే ఈ సంఘాతము కంటే విలక్షణమైన దాని కొరకు సంహతం, కూర్చబడినది. దేని కొరకు కూర్చబడినది? చైతన్యము కొరకు కాదు. ఎందుకంటే చైతన్యానికి అనుభవాలు అక్కర్లేదు. చైతన్యము నిరాకారము, నిర్గుణము. ఎవరి కోసం కూర్చబడి ఉంది? అదిగో జీవాత్మ, లేక విజ్ఞానాత్మ, లేక విజ్ఞానమయ, లేక చిదాభాసము. ఆయన కూడా లయమైపోతుంది. నామరూపాత్మ ప్రపంచమంతా ఏతావదేవ, ఇంత మాత్రమే. నువ్వు ఏదట నాకు ప్రపంచంలో చూపించు. ఏదర్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆర్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆర్ బోత్. You cannot identify anything in the world which is not having a name, nor a shape, nor both. Everything that you think of in the whole universe, in you, within you, everything is nama rupatmakamu. ఏతావదేవా, ఇంతే. సుషుప్తిలో నామరూపాత్మకమైన సకల జగత్తు విలీనమైపోతుందిరా అని చెప్పడానికి పంచభూతాలు, స్థూలభూతాలు, వాటి తాలూకా తన్మాత్రలు, పంచేంద్రియాలు, వాటి తాలూకా విషయాలు, మనోబుద్ధి అహంకారాలు, ఇవన్నీ కూడా లయమవుతాయి అని చెప్తున్నారు. తప్ప సింపుల్గా చెప్పాలంటే నామరూపాలు లయమైపోతాయి అని చెప్తే చాలురా నాన్న. నామరూపాత్మకం ఏతావదేవ, ఓన్లీ దిస్ మచ్, నథింగ్ మోర్ దెన్ దాట్ అంటూ చెప్తుంది. ఇంకా చూడు, ఇప్పుడు ఏమిటేమిటి లయమవుతున్నాయండి? స్థూల పంచభూతాలు అంటే పంచీకరణం చెందిన అంటే 50% పృథివీ, 12.5, 12.5, 12.5 మిగతా 4. అలాగే రెండో దాంట్లోకి వచ్చేకల్లా 50% వాటరు, 12.5 భూమి, 12.5 అగ్ని, 12.5 వాయువు, 12.5 అటువంటి వాటిని పంచీకరణం చెందినటువంటి భూతములు. స్థూల భూతములన్నా, పంచభూతములన్నా, పంచీకరణం చెందినవన్నా ఇంతే అర్థం. ఎక్కడైనా పంచభూతాలంటే స్థూలమనే అర్థం. సూక్ష్మభూతాలని చెప్తే తన్మాత్రలనన్నా చెప్తారు, శక్తి రూపంగానన్నా చెప్తారు. మహాభూతములు అన్నారనుకోండి, ఈ రెండిటి సమాహారము. అంటే స్థూల భూతములు ప్లస్ వాటి తన్మాత్రలు కలిపితే మహాభూతాలు. మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా అన్నది భగవద్గీత. మహాభూతం అంటే స్థూలభూతము ప్లస్ పంచ తన్మాత్రలు, తన్మాత్ర శక్తి ప్లస్ దాంట్లో ఉన్న శక్తి రూపము అన్నీ కలిపి. పంచ జ్ఞానేంద్రియాలు,
వాటి వాటి విషయాలు, పంచ కర్మేంద్రియాలు వాటి వాటి కార్యాలు, చత్వారి అంతఃకరణాలు వాటి ప్రత్యేకమైనటువంటి పనులు, పంచ ప్రాణాలు వాటి యొక్క బాహ్య శక్తులు. అంతరింద్రియంగా ప్రాణం ఉంటుంది, అది సూత్రంగా ఉంటుంది, అంతే తప్ప మోర్ మేనిఫెస్ట్గా ఉండదు. పైవన్నీ విలీనమవుతాయి. ఎక్కడ? తత్సర్వం, పై చెప్పినవన్నీ పరాత్మని, ఆ పరమైనటువంటి సుపీరియర్ అయినటువంటి ఆత్మని చైతన్యముందు సంప్రతిష్టతే, విలీనమవుతాయి. ఇది 8వ ప్రశ్న తాలూకా సంక్షేపం. వరకు 8 చూసాం. 9 ఏమిటైంది? అక్కడికి వచ్చాం. 9కి వచ్చేకల్లా కరెక్ట్గా 20 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత బోధ కర్త. ఏష హి, ఈయనే, వీడే, ఇది ఏమిటది? ద్రష్ట, తెలుసుకునేటటువంటి ద్రష్ట, స్పృష్ట స్పర్శ తెలుసుకునే కర్త, శ్రోత, అలాగే ఘ్రాత అంటే ఆఘ్రానించేవాడు, రసయిత రుచి తెలుసుకునేవాడు, మంత ఆలోచించేవాడు, బోధ అంటే బుద్ధితో నిశ్చయం చెప్పేవాడు. ఎందుకండి వీడిని కర్త అంటే పోయింది కదండి. ద్రష్ట, స్పృష్ట, శ్రోత, ఘ్రాత, రచయిత, మంత, బోధ అంటే కర్త. ఎవరు కర్త? ఏషః కర్త. దట్ కర్త ఈజ్ కాల్డ్ విజ్ఞాన ఆత్మ. 2 పదములు ఉన్నాయి, విజ్ఞానము, ఆత్మ. విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మక, విజ్ఞానాత్మ. ఆత్మ అంటే స్వరూపము అని అర్థం, లేకపోతే ఎసెన్స్ అనుకోవచ్చు, లేకపోతే స్వభావము. విజ్ఞాన స్వభావముగా కలిగిన, విజ్ఞానమే స్వరూపముగా కలిగిన. విజ్ఞానం అంటే ఏమిటండి? తెలుసుకొనుట. దేనిని తెలుసుకొనుట? ద్రష్ట, ద్రష్ట, శ్రోత, ఘ్రాత, రసయిత, మంత, బోధ. ఇంతేనా? చెయ్యాలిగా. తెలుసుకున్న తర్వాత చేసేవాడు అంటే కర్త. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, ఇదేమో బుద్ధీంద్రియ, ఇది మనోబుద్ధి అహంకార అంతఃకరణాలు, ఇది కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా ఏష హి విజ్ఞానాత్మ పురుష. ఇవన్నీ ఒకటే పేరుతో చెప్పాలి అంటే వాడిని విజ్ఞానాత్మ అంటారు, విజ్ఞానమయ అంటారు. బృహదరణ్యకంలో విజ్ఞానాత్మ అన్న, విజ్ఞానమయ అన్న, జీవాత్మ అన్న, జీవుడు అన్న, చిదాభాసుడు అన్న ఒక్కడు. వాడి పేరేమిటి? పురుష. అయ్యో పురుష అని ఇచ్చారు, వీడు పరమ పురుషుడా? కాదండి. పురుష శబ్దం ఏమిటంటే ఇవన్నీ కూడా వీడిలో పూర్ణంగా వ్యాపించి ఉన్నాయి కాబట్టి, ఈ శక్తులన్నింటితోనూ పూర్ణుడయ్యాడు కాబట్టి పురుషుడు. అటువంటి పురుషుడు, ఇది విజ్ఞానాత్మ పరమ పురుషుడు కాదని నాకు ఎలా తెలిసింది? వెంటనే స పరే అక్షర ఆత్మని సంప్రతిష్టంతే, సహా అతడు, సహాయి విజ్ఞానాత్మ పరే అంటే పరమైన అక్షర ఆత్మని, అక్షర బ్రహ్మయందు సంప్రతిష్ఠితే అంటే విలీనమవుతాడు. ఇక్కడ అక్షర అనే మాట ఎందుకు వాడారండి? బృహత్, ఇక్కడ ఇది ముండకోపనిషత్తు, ఇది సిస్టర్ ఉపనిషత్తులు. ముండకోపనిషత్తులో ఆత్మని అక్షరం అంటారు, ఇక్కడ కూడా అక్షర ఆత్మనే చెప్తుంది. మంత్రం చదువుతాను, మళ్ళీ వినండి. ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మా పురుష సహ పరే అక్షరాత్మని సంప్రతిష్టతే. ఇది పరాత్మయందు, ఆ పరమాత్మయందు పరే అక్షరాత్మని సంప్రతిష్టతే. విజ్ఞానాత్మ, విజ్ఞానమే స్వరూపముగా కలిగిన, విజ్ఞానమే స్వభావమైన అని అర్థం. విజ్ఞానాత్మ అంటే విజ్ఞానమయ అన్న కూడా అదే అర్థం. మయ అంటే ఆ స్వభావం ఉంటే మయ అంటారు. తేజోమయ అంటే తేజస్సు కలిగిన, తేజస్సు స్వభావముగా కలిగినవాడు. విజ్ఞానమయ అంటే విజ్ఞానం. ఏమి విజ్ఞానము? 5 జ్ఞానేంద్రియాల విజ్ఞానము, 5 కర్మలు చేసేటటువంటి విజ్ఞానము, 5 ఇంద్రియాల ద్వారా, 4 అంతఃకరణాల ద్వారా తెలుసుకునే విజ్ఞానం. అంచేత విజ్ఞానాత్మ.
ఏష హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష సహ పరే అక్షర ఆత్మని సంప్రతిష్టతే. ద్రష్ట చూసేది విజ్ఞానాత్మ, భ్రష్ట స్పర్శించేది విజ్ఞానాత్మ, శ్రోత వినేది విజ్ఞానాత్మ, ఘ్రాత వాసన చూసేది విజ్ఞానమయుడు, రసయిత రుచి చూసేది జీవుడు, పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వ్యవహరించేది జీవాత్మ, విజ్ఞానాత్మ విజ్ఞానమయుడు. ఈ 5 కూడా పంచజ్ఞానేంద్రియం. అలాగే మంత ఆలోచించేది, బోద్ధ తెలుసుకునేది, అంటే 4 అంతఃకరణాల ద్వారా వ్యవహరించేది కూడా ఈ విజ్ఞానమయుడే. కర్త అంటే పంచ కర్మేంద్రియాల ద్వారా వ్యవహరించేది కూడా ఈ విజ్ఞానమయుడే, విజ్ఞానాత్మయే, జీవాత్మయే, జీవుడే, చిదాభాసయే, చైతన్యము కాదు. ఎందుకు కాదు? ఏషహి ఈ విజ్ఞానాత్మయే పురుష జీవాత్మ సహా అది పరే ఆత్మని పరమాత్మలో, పరాత్మలో, ప్రత్యేగాత్మలో, కూటస్థాత్మలో, సాక్షి చైతన్యంలో అక్షరే అక్షర బ్రహ్మలో సంప్రతిష్టతే ఐక్యం చెందుతుంది. అదే కదా 7వ మంత్రంలో తత్సర్వం పరాత్మని సంప్రతిష్టతే అన్నారు. అదే చెప్తుంది. అంటే ఈ చూడడము, తెలుసుకోవడము అనే పంచ జ్ఞానేంద్రియముల వ్యవహారాలు, 4 అంతఃకరణాల వ్యవహారాలు, పంచ కర్మేంద్రియముల ద్వారా చేసేటటువంటి క్రియలు అన్నీ కూడా విజ్ఞానాత్మవే కానీ జడమైనటువంటి శరీరాదులు ఇంద్రియాలవి కావు. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి నిర్వికార నిరంజన పరమాత్మ రూపమైనటువంటి సాక్షి చైతన్యానివి కావు, విజ్ఞానాత్మవి. అయితే విజ్ఞానాత్మ వేరుగా ఉంటాడా? సుషుప్తిలో ఉండడు, వాడు కూడా లీనమైపోతాడు. ఎందుకు? పళ్ళెంలో నీళ్లు పెట్టాము, నీళ్లలో చంద్రబింబం ఉంది, ఆ ప్రతిబింబము విజ్ఞానాత్మ. ఆ నీళ్లు ఎగిరిపోయాయి అంటే నిద్ర వచ్చేసింది, మరి నీళ్లు లేవు, ప్రతిబింబించే మాధ్యమం పడుకుంది, అక్కడ మరి చంద్రుని ప్రతిబింబము లేదు అంటే విజ్ఞానాత్మ కూడా పోయింది. ఎక్కడికి పోయింది? అది అబద్ధం రా, మిథ్యరా అని చెప్పడం ఒకటి. రెండోది దాని నుంచే వచ్చింది కదా, ఇక్కడ లేదంటే అక్కడ ఉన్నట్టే లెక్క, హుష్ కాకి అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పడం ఇంకొకటి. రెండు ఒక్కటే. చూచేది, స్పర్శించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వ్యవహరించేది, ఆలోచించేది, తెలుసుకునేది అనగా 4 అంతఃకరణాల ద్వారా వ్యవహరించేది, కర్త అనగా పంచ కర్మేంద్రియాల ద్వారా వ్యవహరించేది జీవాత్మయే, విజ్ఞానాత్మయే. ఈ విజ్ఞానాత్మ అంటే వేరే ఆత్మ అనుకోకూడదు, విజ్ఞాన స్వభావము గలది, విజ్ఞాన స్వరూపము కలది, విజ్ఞానమే సారముగా గలది. విజ్ఞానం అనగా ఏమిటి? తెలుసుకొనుట. దేనిని తెలుసుకుంట? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే విషయాలను, అంతఃకరణాలలో జరిగేటటువంటి విషయాలను, కర్మేంద్రియాల ద్వారా విషయాన్ని చేయడం, ఇలా చేయాలి అని తెలుసుకునేటటువంటి దానినే విజ్ఞానాత్మ లేక జీవాత్మ అంటారు. సుషుప్తిలో ఈ జీవాత్మ ఎలా వెళ్తుంది? తన కరణాలు భోగ్య విషయాలతో సహా పరాత్మలో అనగా అక్షర పరబ్రహ్మంలో ఐక్యం చెందుతుంది. తత్సర్వం పరాత్మని సంప్రతిష్టతే. ఓకే, భాష్యం చూద్దాం. ఏష హి వెరిలీ, ఇన్ఫాక్ట్ ఏష ఈ ద్రష్ట స్పష్ట శ్రుత ఘ్రత రసయిత మత్త చేవాడు, స్పృశించేవాడు, వినేవాడు, ఆఘ్రాణించేవాడు, రుచి తెలుసుకునేవాడు, ఆలోచించేవాడు, బుద్ధిలో తెలుసుకునేవాడు, అన్ని పనులను చేసేవాడు ఏష విజ్ఞానాత్మ. హి నిశ్చయంగా, వెరిలీ ఏష విజ్ఞానాత్మ. ఈ విజ్ఞానాత్మ ఏం చేస్తాడు? ఇవన్నీ చేస్తాడు. ఎందుకు విజ్ఞానాత్మ ఏంటన్నారు? విజ్ఞానం అనేటటువంటిది విజ్ఞానం. విజ్ఞానం అంటే తెలుసుకొనుట, క్రియాకారకంగా చెప్తే తెలుసుకొనుట, కర్తృకారకంగా చెప్తే కర్త.
కర్మకారకంగా చెప్తే అది కర్మ. చూడండి, విజ్ఞానం విజ్ఞాయతే అనేన ఇది. అనేన అంటే దాని ద్వారా విజ్ఞాయతే తెలుసుకుంటాడు. దేని ద్వారా తెలుసుకుంటాడు అంటే కరణభూతం, అంటే కరణ కరణ వ్యుత్పత్తి అంటే కరణ ఉపత్తి అంటే కర్మకారకం. కరణ వ్యుత్పత్తిగా చెప్తే బుద్ధి ఇదంతూ ఇదే విజానాతి ఇది అంటే కర్తృరూపంగా చెప్తే కర్తృ కాదు కర్తృకారక, కర్తృకారక రూపకంగా చెప్తే ఇదే విజ్ఞానం. కర్తగా చెప్పినా ఇదే, అది అనుభవిస్తుందని చెప్పినా ఇదే, ఆ విధంగా తెలుసుకొనబడుతున్నదనే క్రియ అన్నా ఇదే. అంటే క్రియాకారకంగా చెప్పినా, కర్మకారకంగా లేక కరణకారకంగా చెప్పినా, కర్తృకారకంగా చెప్పినా విజ్ఞానాత్మయే ఉన్నది. ఈ విజ్ఞానం అనేదానికి 3 రకములైనటువంటి రూపములుగా చెప్పవచ్చు. ఒకటి తెలుసుకునేవాడు కర్తృ విజ్ఞానాత్మ, అనుభవించేవాడు భోక్తృ అంటే కరణకారకంగా. అంటే తెలుసుకునేటటువంటి విషయము అనే క్రియగా చెప్తే క్రియాకారకం. క్రియాకారకమైన, కరణకారకమైన, కర్తృకారకమైన 3 కూడా విజ్ఞానం అనే మాటలో ఉన్నాయి. అది దానికి ఆత్మ కలిపారు. ఆత్మ అంటే స్వరూపం, తదాత్మ అంటే తత్స్వభావ, దాని తాలూకా స్వభావమే విజ్ఞానాత్మ యొక్క స్వభావమే. ఏమిటి ఆ స్వభావము? కర్తృకారక రూపం అంటే విజ్ఞాతృ స్వభావం. విజ్ఞాతృ తెలుసుకునే ద్రష్ట అనేటటువంటి స్వభావం ఇత్యర్థ. అంటే విజ్ఞానాత్మ ఎలా వివరించారు? విజ్ఞానం అంటే తెలియుట క్రియ, విజ్ఞాయతే అనేనా దేని ద్వారా తెలుసుకుంటారు అంటే కరణమైంది. అంటే కన్ను ద్వారా చూస్తారు, చెవి ద్వారా వింటారు, అంటే అనేనా అంటే దాని ద్వారా, దాని వలన దాని ప్రయోజనం వలన విజ్ఞాయతే అనేన ఇది కరణభూతం బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలు. ఇదంతు విజానాతి తూ ఇంకా కూడా ఇదం విజానాతి ఇదంతా తెలుసుకుంటున్నాడు అనేటటువంటి ద్రష్టగా చెప్పుకుంటే ఆ విజ్ఞానాన్ని కర్తృకారకం చేస్తే విజ్ఞాతృ స్వభావం వస్తుంది. ఆత్మ ఎందుకని అన్నారు? తదాత్మ దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము, దాని యొక్క లక్షణము అని చెప్పడంలో విజ్ఞాతృ స్వభావ ఇది అర్థ. అర్థం కాదు, ఇది అర్థ. పురుష అని కూడా అన్నారు ఉపనిషత్తులు. విజ్ఞానాత్మ పురుష సహా అన్నారు. పురుష అంటే కార్య కరణ సంఘాత ఉక్త ఉపాధి పూర్ణత్వ. అంటే ఈ పురుష అంటే పరమ పురుష అని చెప్పకూడదు. ఈయనెవడు? పూర్ణుడు. దేనిలో పూర్ణుడు? కార్యమునందు అంటే శరీరము, కరణములందు ఇంద్రియములందు, సంఘాతము వాటి గ్రూపు యందు, ఉక్త ఉపాధి చెప్పినటువంటి ఉపాధులలో పూర్ణత్వాత్ పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ జీవాత్మ లేక విజ్ఞానాత్మ లేక ఏష పురుష. ఏష విజ్ఞానాత్మ పురుష అంటే విజ్ఞానమయ పురుషుడు. సహచ అతడు కూడా జల సూర్యకాది ప్రతిబింబస్య సూర్యాది ప్రవేశవత్ జలమునందు సూర్యుడు మొదలైనవి, సూర్యుడు చంద్రుడు చెట్టు మొదలైన జలంలో ప్రతిఫలిస్తున్నాయి. ఆది శబ్దం సూర్యకాది ప్రతిబింబస్య ప్రతిబింబములా ఉన్నటువంటి సూర్యాది ప్రవేశవత్ సూర్యుడు ఏ విధంగా జలమునందు ప్రవేశించాడా, చంద్రుడు జలంలో ప్రవేశించాడా, కొలను ఒడ్డునున్నటువంటి చెట్టు ప్రవేశించిందా అన్నట్టు ప్రవేశవత్ ఉంటుంది. జల ఆది ఆధార శోషే జలము మొదలైనటువంటి రిఫ్లెక్టింగ్ ఆధారం ఏదుందో అది శోషే ఎండిపోగా ఈ సూర్యుడు మధ్యలోనే కలిసిపోతుంది, చంద్రుడిలోనే కలిసిపోతుంది. పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. ఒక పళ్ళెంలో నీళ్లు పెట్టాం, ఆ నీళ్లలో చంద్రబింబం కనిపిస్తుంది. ఆ నీళ్లు తీసి అవతల పోసేసి ఒట్టి పళ్ళెం ఉంది, చంద్రబింబం కనపడలే. చంద్రబింబం ఏమైందిరా? పళ్ళెంలోకి వెళ్ళిపోయిందండి అనం కదా. ఆ నీళ్ళలో ఉందా అంటే పోనీ నీళ్ళు ఇంకో చోట పోసాం, ఆ నీళ్ళు నేల మీద పోసాం,
అక్కడ ఏం రావడం, రిఫ్లెక్ట్ అవడం, నీళ్ళల్లోనే లేదు. అయితే అసలు బింబం ప్రతిబింబం ఉన్నదా, ప్రతిబింబమే మిథ్యరా అని తెలుసుకోవడం ఒక విషయం. లేదు, ఈ ప్రతిబింబము ఈ ఉపాధిని తీసేస్తే, అంటే సుషుప్తిలో ఉపాధి భావం లేకపోతే ఈ ప్రతిబింబ భావము లేక ఈ విజ్ఞానాత్మ అనే భావము అది వెళ్ళి మళ్ళీ ఆ సూర్యునిలో కలిసిపోయినట్లు పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే అని తెలుసుకో. చాలా మంచి వే ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇంద్రియ విషయ అనుభవమే తెలుసుకోవడం. జల సూర్యకాదివత్, సూర్యకాంతి వలన నీళ్లు మెరుస్తున్నట్టుగా కనబడ్డాయి. నిజంగా నీళ్లు మెరుస్తున్నాయా? మెరియటం లేదు. సూర్యుడు అక్కడ వచ్చి కూర్చుని మెరుస్తున్నాడా? మెరవడం లేదు. సూర్యుని కాంతి వలన మెరుస్తున్నాయి. సూర్యకాంతి లేకపోతే మెరుపు లేదు, నీళ్లు లేకపోతే మెరుపు లేదు, నీళ్లు తీసేస్తే మెరుపు లేదు. అంటే ఏంటనమాట, ఇది ప్రతిబింబమే కానీ బింబమునకు ఈ మెరుపు అంటదు. తెలివి జ్ఞానేంద్రియాలలో ప్రవేశిస్తే దాన్ని భోక్త అంటారు. అంటే నాకు బాగా రుచిగా ఉన్నది, నాకు వీణుల విందుగా సంగీతం అనుభవించాను, నాకు కంటికి ఎదురుగుండా మంచి విషయం గోచరించి ఆనందించాను, భోక్తనయ్యాను. అంటే తెలివి అనేటటువంటిది జ్ఞానేంద్రియంలో ప్రవేశిస్తే భోక్త, కర్మేంద్రియంలో ప్రవేశిస్తే కర్మ. ఈ ప్రవేశము ఉపలబ్ధిని కలిగిస్తుంది. నీళ్లలో సూర్యుడు పడితే నీళ్లు మెరిసినట్టుగా జ్ఞానేంద్రియంలో ప్రవేశిస్తే ఈ తెలివి అనేటటువంటిది నేను భోక్తనయ్యాను. కర్మేంద్రియాలలో ప్రవేశిస్తే కర్తనయ్యాను. అహంకారంలో ప్రవేశిస్తే నేను శర్మ అయ్యాను. చిత్తంలో ప్రవేశిస్తే మా మామగారు మిగతా జ్ఞాపకాలు అన్నీ అయ్యాను. ఇవన్నీ ప్రవేశము ద్వారానే ఉపలబ్ధి అవుతున్నాయి. దీనినే ప్రవేశ శృతి అంటారు. అంటే తత్సృష్ట్వా తదనుప్రావిశత్, సూర్యుడు తన కాంతిని నీటి యందు ప్రవేశించాడు. అంటే సూర్యుడు డైరెక్ట్గా వచ్చాడా? రాలేదు. అంటే జలచంద్రవత్, సూర్యకాంతివత్, జల సూర్యకాదివత్ అన్నారు కదా. అది నీటి తళతళ, నీటిలో ప్రతిబింబించేవి దేనివి? సూర్యకాంతివే కదా. దేహంలోని విభూతులు అన్నీ కూడా ఆత్మవి. ఇంత ఎందుకయ్యా? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అన్నారు కదా భగవద్గీతలో. ఇన్ని నేను మాసాలలో మార్గశిర మాసం, వృక్షాలలో రావి వృక్షం, ఏదో ఇంకో దాంట్లో ఇంకోటి అని అన్ని చెప్పడం ఎందుకు? యద్యద్ విభూతి మత్సత్వం, నా తాలూకా విభూతి అంటే వివిధం భవతి ఇది విభూతి. ఈ వివిధంగా కనిపిస్తున్నదంతా కూడా యద్యద్ విభూతి మత్సత్వం తత్తత్యేవ, అదంతా కూడా మమ తేజో అంశ సంభవం, నా ప్రకాశము వలనే కలుగుతుంది. ఐ సీ ద ఫ్లవర్ ఇస్ ఇన్కరెక్ట్. ది ఫ్లవర్ ఇస్ బీయింగ్ సీన్ బై ద పవర్ ఆఫ్ ఆత్మ ఇస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. I am now teaching Prashnopanishad incorrect. The Prashnopanishad is being taught by the power of Atma is the correct. I am organizing Adhyayana Bharati is totally incorrect. Adhyayana Bharati conference is being organized by the Atma or Ishvara. That is the correct one. Saha Purusha, te ee Purushudu, te ee Vijnanatma, te ee Jivatma. వ్యష్టిలో ఉంటేవాడిని జీవాత్మ అంటాం, సమష్టిలో ఉంటేనేమో ఈశ్వరుడు అంటాం. సహపురుష అంటే వ్యష్టిలో ఉన్న జీవాత్మ లేక విజ్ఞానాత్మ లేక నోయర్, సమష్టిలో అయితే ఆయన ఈశ్వరుడు. ఇవి ఎవరివి? పరబ్రహ్మో వ్యక్తోయం అచింత్యోయం అవికార్యో అయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి అంటుంది 2:25 అధ్యాయం. 2వ అధ్యాయంలో 25వ శ్లోకం. అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అయం ఉచ్యతే. నేను అవ్యక్తాన్ని, అచింత్యాన్ని, అవికారాన్ని తస్మాత్ ఏవం విదిత్వైనం, ఈ విధంగా తెలుసుకున్నవాడు నా అనుశోచితం అర్హసి, శోకించవలసిన పని ఉండదు. బోధలు అనేకము, ప్రతిబోధ ఒక్కటే. ప్రతిబోధ విదితం మతం నేర్చుకున్నాం కదా. సారాంశం ఏమిటండి ఈ మంత్రాలకు? భోక్త, భోగ్య కరణం అంటే ఇన్స్ట్రుమెంటు, ఉపకరణము,
ఆ భోగ విషయము మీద మనసు ఉంచరాదు. ఎందుకు? ఈ భోక్త విలీనమైపోతాడు, భోగ్య కరణాలు విలీనమైపోతాయి, భోగాలు విలీనమైపోతాయి. ఎప్పుడు? డైలీ టెంపరీగా రాత్రిపూట నిద్రలోను, ఒకసారి పెర్మనెంట్. అంచేత భోక్త భోగ్య భోగాలపై మనసు నిలుపరాదు. వెనుకనున్న చైతన్య ఆత్మను గుర్తించుము. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తృమర్హసి అన్నారు 3వ అధ్యాయంలో. ఇవన్నీ లోక సంగ్రహం కోసం, అంటే ఇతరులను ఉద్ధరించడం కోసం ఈ జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేయవయ్యా. అందుకే ఈ సెషన్స్, ఈ అధ్యయన భారతి, ఈ కాన్ఫరెన్స్ అందరకు లోక సంగ్రహమేవాపి, లోకాన్ని అందరినీ ఉద్ధరించడం కోసమే సంపశ్యన్ కర్తృమర్హసి. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపిచ. తైత్రీయంలో భృగువల్లిలో బ్రహ్మవల్లిలో నేర్చుకున్నాం. 04 బ్రహ్మవల్లి, ద్వితీయవల్లి, ఆనందవల్లి 04లో విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపిచ. విజ్ఞానమయుడే యజ్ఞం చేస్తాడు. విజ్ఞానమయుడు ఎవడు? జీవాత్మ. ఇది ఆగమోపాయి, ఆయన విలీనమవుతాడు. అంచేత విజ్ఞానమయుడు ఆత్మ కాదు. విజ్ఞానమయుడు దేనిలో విలీనమవుతాడో అదే పరాత్మ అంటూ చైత్రీయంలో నేర్చుకున్నాం. కరణ వ్యుత్పత్తి అయితే విజ్ఞాయతే అనేనా కరణము బుద్ధ్య. ఇదంతు విజానాతి విజ్ఞానం అంటే కర్తృ వ్యుత్పత్తి చెప్తే కర్తృకారకం, అదే విజ్ఞాతృత్వం నేర్పించారు. ఓకే, నెక్స్ట్. ఓకే, మనలో ఇంకొక స్లైడే ఉంది, అయిపోతుంది. ముందు మంత్రంలో ఏం చెప్పారు? 8వ మంత్రంలో భోగ కరణాలను, భోగ్య విషయాలను చెప్పారు. ఈ మంత్రంలో ఏం చెప్పారు? ఈ భోగ్య కరణాలు, ఈ భోగ్య విషయాలు విజ్ఞానమయుడురా, భోక్త విజ్ఞానమయుడురా, ఆ విజ్ఞానమయుడు కూడా కలిసిపోతాడులా పరమాత్మలో అంటూ భోక్తని చెప్తున్నారు. ఇక్కడ పురుష అంటే విజ్ఞానాత్మ, జీవాత్మ, జీవుడు, చిదాభాస, విజ్ఞానమయుడు, పరమాత్మ కాదు, సాక్షి చైతన్యం కాదు, కూటస్థాత్మ కాదు, ప్రత్యేగాత్మ కాదు. ఎలా తెలిసింది? విజ్ఞానాత్మ పరే అక్షరి సంప్రతిష్టతే అని వెంటనే రాసి ఉంది కదా. అంటే విజ్ఞానాత్మ పరే అక్షరంలో కలిసిపోతుంది. ద్రష్ట, స్పృష్ట, స్మృత, ఘ్రాత, రసయిత అంటే పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వ్యవహారము, వాటి తన్మాత్రలతో సహా మంతా బోధ 4 అంతఃకరణముల ద్వారా అని తీసుకోవాలి. చిత్తము, అహంకారము ముందు చెప్పారుగా, ఇక్కడ చెప్పలేదు. కర్త అంటే కర్మేంద్రియముల ద్వారా కదా ఏ పనైనా చేసేది, వ్యవహరించేది. అంటే పంచ కర్మేంద్రియములని, వాటిలోనున్నటువంటి శక్తి స్వరూపము అంటే ఆ తన్మాత్రలని కూడా గ్రహించాలి. విజ్ఞానాత్మ పురుష, విజ్ఞానమయ పురుషుడు, విజ్ఞానమే స్వభావముగా కలిగినవాడు, విజ్ఞాన స్వరూపుడు అంటే జీవాత్మ, చిదాభాసుడు. ఇవన్నీ కలిపితే జీవాత్మ, వాడేది విజ్ఞానం. ఈ పై 3 ఎందులో ఏమయ్యాయి? 1, 2, 3 ఎందులో ఏమయ్యాయి? ఎందులో ఐక్యమవుతున్నాయి? విజ్ఞానాత్మ అనే పేరు కలిగిన ఈ 3 కలిగిన వాడు అధిష్టానంలో అవుతుంది. ఏదైనా ఏంటవుతుంది? దాని అధిష్టానంలో లీనమవుతుంది. ఆ అధిష్టానమే అక్షరే ఆత్మ, పరే అక్షరే ఆత్మ. అధిష్టానము, అధిష్టానం ఎలా ఉంటుంది? భోక్తృ భోగ్య భోగములకు విలక్షణంగా ఉంటుంది. అన్నీ అధిష్టానం నుంచే వచ్చాయి, అన్నీ అధిష్టానంలోకే పోయాయి. అదే పరే ఆత్మని. పరమాత్మని అక్షరాత్మ అని ఎందుకన్నారు? పరమాత్మ అని రాయొచ్చుగా. ముండకంలో బ్రహ్మను అక్షరం అంటారు, ఇది ముండకానికి దర్పణం. కాబట్టి 2 ఒకేలాగా ఉంటాయి. కస్మిన్ను సర్వే సంప్రతిష్టా భవంతి అనేది శౌర్యాయణి గార్గిని గారి ప్రశ్న. అవును కానీ కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి, దేని ఎందు ఇవన్నీ విలీనమవుతాయి చెప్పమా అన్నాడు. సర్వం పరాత్మని సంప్రతిష్టతే అంటూ గురువు గారు చెప్పారు. పరాత్మని మరి నేను ఎలా తెలుసుకోవడం? ఇవన్నీ పరాత్మలో కలిసిపోతాయని చెప్పారు. మరి ఆ పరాత్మని నాకు చూపించండి, నేను తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావు? అదే చెప్తున్నారు.
కళ్ళు మూసుకొని అద్దంలో మీరు ఎలా ఉన్నారో చూసుకుంటారా? చూడగలరా? కళ్ళు మూసుకున్నాను, నేను అద్దం పెట్టుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుస్తుందా? తెలియదు. తెరిచి చూస్తే కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉన్నానో తెలియదు, తెరిచినప్పుడు ఎలా ఉన్నానో తెలుస్తుంది, కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉన్నానో తెలియదు. అంటే ఇంద్రియాలన్నీ ఉపరతి పొందినటువంటి స్థితిలో, ఆ కళ్ళు మూసుకున్న లాంటి స్థితిలో నా స్వరూపం ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అంటే తెరిచి చూస్తే భోక్త, భోగ్యకరణం, భోగ్య విషయం అన్నీ లయమైపోతే తెలుసుకునేది ఎలారా? అంటే ఏదైనా తెలుసుకోవాలంటే భోగ్య కరణము, ఇంద్రియం ఉపయోగించాలి, భోగ్య విషయం ఉండాలి, దానికి ఒక ద్రష్ట భోక్త గారు ఉండాలి. మూడు లయమైపోతున్నాయి అంటున్నారే, అప్పుడు నేను ఎలా తెలుసుకుంటాను? రామకృష్ణుల వారి ఉప్పు బొమ్మ. ఉప్పు బొమ్మ నీటిలోకి వెళ్ళి ఎంత లోతుందో తెలుసుకుందామని వెళ్ళింది. నీటిలో 2 నిమిషాలు ఉండేసరికి ఆ నీటి రుచిని కానీ లోతును కానీ తెలుసుకోలేక అక్కడే విలీనమైపోయింది. ఇది కూడా అటువంటిదే. అలాగే త్రిపుటి లయమైనటువంటి స్థితిలో ఏమిటి త్రిపుటి? భోక్త, భోగ్యకరణం, భోగ్య విషయం, ద్రష్ట, దర్శించే ఇంద్రియం, దర్శించే విషయం అనేటటువంటి లయం అయితే, అంటే మూయబడిన స్థితిలో ఉంటే అధిష్టానం గురించి మనిషి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఆ అధిష్టానము చైతన్యమే గనుక. చైతన్యం అంటే మీరే కనుక, అధిష్టానం మనమే కనుక మనము చెప్పలేము. అనుభవాన్ని చెప్పాలి. ఇదిగో ఈ నీళ్లు తాగాను, ఇవి చల్లగా ఉన్నాయి అని అనుభవం చెప్పాలి అంటే ద్రష్ట అవ్వాలి. ద్రష్ట అవ్వాలంటే మళ్ళీ ఈ భోక్త, భోగ్యకరణం, భోగ్య విషయం త్రిపుటి కావాలి. అలా వస్తే అది కార్యమవుతుంది, అది కారణము కాదు. అధిష్టానము కారణం కాబట్టి, ఆ కారణం స్వరూపమే కాబట్టి, అది మనమే కాబట్టి అది అనుభవంలోకి రాదు. అనుభవం చెప్పాలంటే పరమాత్మను నేను దర్శించాను అంటే అది మళ్ళీ నేను ద్రష్ట అవ్వాలి. నేను ద్రష్ట అవుతే దర్శించే ఒక ఇంద్రియము ప్రమాణం ఉండాలి. ఆ దర్శించడానికి పరమాత్మ అనే ఒక రూపం ఉండాలి. ఇది లేకపోతే నామం ఉండాలి. ఈ నామరూపాలకు అతీతంగా, ఇంద్రియాలకు తెలియకుండా ద్రష్ట కానటువంటి పరమాత్మను త్రిపుటి లేని స్థితిలో అధిష్టానమే నేను కనుక తెలుసుకోలేను. మూసిన కళ్ళతో మనం ఎలా ఉంటామో తెలియాలంటే ఏం చేయాలి? రవికుమార్ గారు మీరు ఓపెన్ చేయండి, నేను కళ్ళు మూసుకుంటాను, ఫోటో తీయండి, ఎలా ఉంటుందో చూస్తాను అంటే వేరే వారు చూసి లేక ఫోటో తీసి చూపించాలి. ఇక్కడ పరమాత్మకు అలా ఫోటో తీసి చూపించేది వేరే ఉండదు. ఎందుకంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కాబట్టి, బ్రహ్మ కన్నా వేరే ఫోటో తీసేవాడు లేడు కాబట్టి, ఆ ఫోటో లేదు కాబట్టి ఆ విధంగా తెలియదు. అయితే ఆ ఫోటో తీసి చెప్పినట్టు మనకు బోధించేదేమిటి? అదే శృతి, అదే ఉపనిషత్తు. తెలుసుకునే నేను అంటే జీవాత్మను లయం చేస్తే శుద్ధ చైతన్యమే ఉంటుంది. తెలుసుకునే నేను ఎవరు? విజ్ఞానాత్మ, విజ్ఞానమయుడు జీవాత్మ. అటు జడమైన దేహేంద్రియ సంఘాతము కాదు, ఇటు నిర్వికార నిరంజన రూపాలు లేనటువంటి ఆ నామరూపాలు లేనటువంటి చైతన్యము కాదు. ఓన్లీ చిదాభాస జీవాత్మయే తెలుసుకునే నేను. దాన్ని ఎప్పుడైతే లయం చేస్తాను అప్పుడు సుషుప్తిలో శుద్ధ చైతన్యమే ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యం ఎలా ఉంటుంది అని అడగకూడదు. ఎలా ఉంటుంది అంటే అనుభవం కోసం అడుగుతున్నారు. అనుభవం అంటే మళ్ళీ త్రిపుటి ఏర్పడుతుంది. ఇలా ఉంటుంది అని చెప్తే మళ్ళీ అనుభవం. అనుభవం అంటే భోక్తృత్వం వస్తుంది, భోక్త అవుతాం. నిర్వికల్ప బ్రహ్మ అనుభవమునకు రాదు. నిర్వికల్ప బ్రహ్మ తెలియదు. నిర్వికల్ప బ్రహ్మ తెలుసుకునే హోమ్ యాక్ట్ వస్తువు కాదు. నిర్వికల్ప బ్రహ్మ తెలివి, ఎరుక. అది ఎవరు? అది నేనే, నా స్వరూపమే. అవిజ్ఞాతం అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. యస్య మతం తస్య మతం, మతం యస్య నవేద సహ అవిజ్ఞాతం విజానతాం. తెలుసును అన్న వాళ్ళకు తెలియదు, విజ్ఞాతం అవిజానతాం, తెలియదు అన్న వాళ్ళకే తెలుసును. పరమాత్మ తెలుసుకునే వస్తువు కాదు, పరమాత్మ తెలివి స్వరూపము. ఆ తెలివి వేరే లేదు, నేనే అని తెలుసుకున్నట్లు విజ్ఞాతం అవిజానతం.
లేదు పరమాత్మను నేను చూశాను, నా కల్లో కనబడింది, ఎదురుగుండా అమ్మవారు ఉన్నది, ఇదే పరమాత్మ అంటే అవిజ్ఞాతం విజానతం. అన్నీ కూడా నేదం యదిదం ఉపాస్యతే, నాట్ ద వన్ దట్ యు సీ అండ్ వర్షిప్ యాజ్ ద బ్రహ్మన్, బికాస్ దే ఆర్ ఆల్ ది అవుట్ సైడ్. ద వన్ హూ ఈజ్ వర్షిపింగ్ ఈజ్ ఆల్సో ఈజ్ విత్ ఇన్ యూ, అండ్ దట్ ఈస్ ది నేనే ఆర్ తెలివి. యస్యామతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. కేనోపనిషత్. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలియడమే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మ దుర్విజ్ఞేయం, బ్రహ్మను తెలుసుకునే వస్తువు కాదు అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఏంటన్నారు? అన్యదేవ తద్విదితాత్, తెలిసిన దానికంటే అన్యము, అథో అవిదితాత్ అథ, అంటే తెలియని వాటికంటే కూడా పైన ఉన్నది. ఇలా ఎలా తెలిసిందండి? ఇది శుశ్రుమధీరాణం ఏన తద్ వ్యాచక్షిరే, మా గురువు గారు ఈ విధంగా చెప్పారు. ఇది తెలుసుకునేది కాదు. కేను అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి ఇది శుశ్రుమధీరాణం ఏన తత్ వ్యాచక్షిరే. అనుభవించే నేనే ఎప్పటికీ బ్రహ్మను, అనుభవింపబడే వస్తువును నేను ఎన్నటికీ కాదు. ఐఎమ్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. పరమార్థానంద వారి స్లోగన్, ఐఎమ్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ అంటే ఆ అనుభవాన్ని పొందేటటువంటి నేనే, ఈ తెలివియే ఎరుకయే బ్రహ్మము. అనుభవించబడే వస్తువు ఎన్నటికీ కాదు. నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్, ఎవర్ ద ఎక్స్పీరియన్సర్. ఇక్కడతో ఈ 8వ మంత్రాన్ని 9వ మంత్రాన్ని మనం ఎండ్ చేసుకున్నాం. సారాంశం ఏమిటంటే భోక్త, భోగ్యము, భోగ్యకరణము, వీటన్నిటికీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి భోక్తగా వ్యవహరిస్తున్నటువంటి ఆ విజ్ఞానమయుడు లేక విజ్ఞానాత్మ లేక జీవుడు లేక జీవాత్మ లేక చిదాభాసుడు, ఇవి అన్నీ కూడా రిఫ్లెక్షన్సే, ఛాయ ఇవ. ఇవన్నీ కూడా సుషుప్తిలో ఆ అక్షర పరబ్రహ్మమునందు అక్షరమునందు విలీనమవుతాయి. బ్రహ్మ తెలుసుకునే వస్తువు కాదు. ఎందుకు? ఆ తెలుసుకునే నేనే బ్రహ్మను కనుక. బ్రహ్మను గురించి తెలుసుకోలేమని తెలియడమే బ్రహ్మజ్ఞానం. నేను ఎప్పటికీ అనుభవించే బ్రహ్మనే కానీ అనుభవించబడే వస్తువును కాను. ఐఎమ్ నేదర్ ది కర్త నార్ ది భోక్త, ఐఎమ్ ది శుద్ధ చైతన్య. ఓకే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాత్ స్థిరైరంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.